Please subscribe Telugu 7 Media. అందరికీ నమస్కారం. ఈ సినిమా నిన్న యోగేష్ వచ్చాడు నా దగ్గరకు వచ్చి సినిమా చేస్తున్నాను ఫంక్షన్ ఉంది రావాలి అన్నాడు. సరే ఎవరు నువ్వు అని అడిగాను. అమెరికా నుంచి వచ్చాను అన్నాడు. సంవత్సరం కింద కలిసాడు, నాకు గుర్తులేదు. బట్ నేను వచ్చినప్పుడు అడిగితే అమెరికా నుంచి వచ్చాను అన్నాడు. ఎందుకు వచ్చావా అన్న. నాకు ఉద్యోగం ఉందండి, వ్యాపారం ఉందండి, అన్నీ వదిలేసి వచ్చాను. అంత బుద్ధి లేని పని ఎందుకు చేసావు అన్నా. అంటే లేదు ప్యాషన్ అండి, సినిమా అంటే ప్యాషను, అందుకని సినిమాకి వచ్చాను అన్నాడు. సో ఆ ప్యాషన్తో సినిమా తీసి సో అలా వచ్చి ఏదైనా మనుషులకి ఒక ఇంట్రెస్ట్ లేదా ఒక ప్యాషన్ ఉన్నప్పుడు అది తీర్చుకోవటంలో తప్పులేదు. అయితే అతను ఒక ప్రశ్న వేశాను నేను, ఎన్ని రోజులకి సరిపడా డబ్బులు తెచ్చుకున్నావు నువ్వు అన్నా. అంటే సినిమా అంటే ఎందుకు అడిగానంటే నెగిటివ్ థింకింగ్ కాదు ఇది. మనం ఎంతో ఆశలతో వస్తారు ఇక్కడ. ఇతనే కాదు, ఎంతోమంది, ఎన్నో వేల మంది, లక్షల మంది ఈ హైదరాబాద్ కానీ చెన్నై కానీ సినిమా ఇండస్ట్రీ ఉన్న బాంబే కానీ ఎక్కడికైనా వస్తూ ఉంటారు వేషాలు కావాలని. స్థితిపరులు వస్తారు, స్థితి లేని వాళ్ళు వస్తారు. స్థితి లేని వాళ్ళు రకరకాల ఇబ్బందులు పడతారు. స్థితి ఉన్నవాళ్ళు ఉన్నాయి ఉంచుకొని పోయిన వాళ్ళు ఉన్నారు. విపరీతంగా సంపాదించి సూపర్ స్టార్లు, సూపర్ డైరెక్టర్లు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రొడ్యూసర్లు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అది 1%, 2% లేదా మ్యాక్సిమం 5% ఉంటుంది. మిగతా 95% ఇబ్బందులు పడతారు. సో నేను ఎవ్వరు వచ్చి నన్ను సినిమా అని అడిగినా కానీ నేను ముందు అంటాను, నీకు ఎంత పోగొట్టుకుంటానికి రెడీగా ఉన్నావు నువ్వు అని అడుగుతాను నేను ఫస్ట్. లేదంటే తర్వాత ఇప్పుడు భారద్వాజ్ గారి దగ్గరికి వెళ్ళామండి, సినిమా అన్నా అండి, మోసం చేశారు. ఎవరికి మోసం ఇక్కడ ఎందుకు, నీకు పోతాయని తెలుసు. అంటే ఇండస్ట్రీలో ఇవాళ కాదు, సినిమా ఇండస్ట్రీ పుట్టిన కాడి నుంచి 95% ఫెయిల్యూర్సే, 5% సక్సెస్లు ఉన్నాయి. అయినా ఇండస్ట్రీ వస్తూ ఉంటుంది, కొత్త తరం వస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మా తరంలో ఉంది దత్ గారు, సురేష్ బాబు, అరవింద్ గారు, బివిఎస్ఎన్ ప్రసాద్ గారు, నలుగురే ఉన్నాం. నేను ఒకటి ఐదోవాడిని. 50 ఏళ్ళ చరిత్ర ఉన్నాయి మా ఐదుగురికి. మిగిలిన వాళ్ళంతా వచ్చారు పేరు. ఆఫ్కోర్స్ దిల్ రాజు లాస్ట్ 30-35 ఇయర్స్ నుంచి ఆయన కూడా ఉంటున్నాడు. సో మిగిలిన వాళ్ళంతా వస్తున్నారు, బాగున్నారు. ఇప్పుడు అమెరికా బ్యాచ్ వచ్చింది. ఇప్పుడు అమెరికా బ్యాచ్ ప్రొడ్యూసర్లు అంటే ఈయన హీరో కూడా వచ్చాడు కొత్తగా. మమ్మల్ని బతకనిచ్చేదట్లే వీళ్ళు మొత్తం అమెరికా ఇన్వైట్ చేస్తున్నారు. సరే వీళ్ళు మాకు ఇక్కడ అసలు ఈ పనికిరా వీళ్ళు హైదరాబాద్లో ఇంతకుముందు మా చిన్నప్పుడు ఏ పని రానివాడిని సినిమా ఇండస్ట్రీలో సినిమాలో పెట్టుకోండి అనేవారు. మేము అనుకుని, నేను చదువుకొని నేను ఇంజనీరింగ్ చేసి బయటకు వచ్చినాక మా కాలేజీలో ఆడు అందుకు పనికిరాడు అనుకున్నాడు వాళ్ళు అమెరికా వెళ్ళిపోయాడు. సో నేను అనుకున్న ఎందుకు పనికిరాడు అమెరికా పోతారు అనుకునేవాడిని. వాళ్ళు అక్కడికి వెళ్ళారు ప్రశాంతంగా ఉంది భారతదేశంలో. నీళ్ళంతా మళ్ళీ వెనక్కి వచ్చి సినిమాలు తీస్తున్నారు ఇప్పుడు. సో సినిమా తీసి వాళ్ళు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్లు. మా 5 కంపెనీలు 4 కంపెనీలు అమెరికన్ ప్రొడ్యూసర్లు, మన వాళ్ళే అక్కడి నుంచి వచ్చి సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు అలాగే ఇతను కూడా వచ్చి ఇతను నిర్మాతలు వచ్చి చేశారు. సో వీళ్ళకి కూడా అంత సక్సెస్ రావాలని నేను కోరుకుంటున్నాను.
రాజేష్ కొత్త డైరెక్టర్ అనుకుంటా, అతనికి ఈ సినిమా సక్సెస్ అవ్వాలని త్రిముఖ రేపు థియేటర్లో ఎల్లుండి థియేటర్లో వస్తాను చూడండి. ఇప్పుడే ప్రవీణ్ సినిమా చూసి వచ్చి ఇప్పుడే ఏం సినిమా అది నారి నారి నడుమురారి కడుపు తగ్గిందేంటి దాంట్లో చాలా ఉంది. నువ్వు లేవా? మరి ఎవరా అబ్బాయి నీలాగానే ఉన్నాడు? సుదర్శన నీలాగా ఉంటాడు ఉండడు కదా. ఈయనే బాగుంటా అంట. అంటే నాకంటే ఎంత అవుట్డేట్ అయిపోయాను ఇప్పుడు అర్థమైంది నాకు. నేను ఇప్పుడు చూసిన సినిమాలో మనుషులు కూడా తెలియని పరిస్థితికి వచ్చాను. సో టోటల్గా అవుట్ ఆఫ్ మార్కెట్ అని తెలిసాను. సారీ. ఏమైనా కానీ ఐ విష్ దెమ్ ఆల్ ద లక్. ఈ యూనిట్ అందరికీ. ఇందులో సన్నీ లియాన్ ఉంది, ఈయన సిఐడి ఆదిత్య గారు మా చిన్నప్పటి నుంచి ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఆ సిఐడి వస్తానే ఉంది 30 ఏళ్ళ నుంచి. ఇట్ ఆల్మోస్ట్ 30 years నో, 20 years నుంచి వస్తానే ఉంది. ఆయన మాత్రం అట్టాగే ఉన్నాడు, నడుస్తానే ఉంది అది. సో ఆయన ఉన్నాడు, సన్నీ లియోన్ ఉంది, సరే అబోవ్ ఆల్ ప్రవీణ్ ఉన్నాడు. వీళ్ళందరికంటే గొప్పడు మా ఏడు కనపడతలే పారిపోయాడు జమినీ సురేష్ గారు. వాడు పారిపోయాడు. ఎక్కడ పారిపోయాడు? ఫోను. అదే అతను చాలా ధైర్యవంతుడండి. చిన్న వెళ్ళే ముందు ఒక 2 నిమిషాలు 1 నిమిషం చెప్పి వెళ్తాం ఆయన ధైర్యాన్ని గురించి. మేము 100 years ఆఫ్ తెలుగు సినిమా చేస్తున్నాం, ప్రోగ్రాములు చేస్తుంటే బాలకృష్ణ గారు ఒక స్కిట్ వేయాలి. బాలకృష్ణ గారు స్కిట్ వేయాలంటే దానికి నాకు ఎవరినో ఒక మనిషిని తీసుకురండి అని చెప్పాడు. నాకు అప్పచెప్పాడు ఆయన. అక్కడ ఒక దగ్గర పేర్లు చెప్పను కానీ అందరు ఆర్టిస్టులు ఉన్నారు. నాకు తెలిసిన ప్రతి వాడిని అడిగా, బాబు బాలకృష్ణ గారు నాకొద్దు, చెప్పొద్దు నాకొద్దు ఈ బ్యాచ్ అంతా. సరే ఈడు కనబడ్డాడు, సురేష్ ఇట్లా ఉందండి, పదండి మనకేంటి పులి అన్నాడు. వెళ్ళారు. నాకు అక్కడి నుంచి టెన్షన్. ఆయన ఏం చేస్తాడు ఇతనికి తెలియదు, ఇతనేం చేస్తాడు ఆయనకి తెలియదు. ఇద్దరు కలిసి ఇరగదీశారు. ఒక 5 నిమిషాలు నవ్విచ్చి చంపేశారు. సో ఆ ధైర్యంతోనే అతను దగ్గర నాకు అతను కూడా 30 ఏళ్ళు. అఫ్కోర్స్ నా చిన్నప్పటి నుంచి వాడు యాక్ట్ చేస్తానన్నాడు టీవీలో. మా చిన్నప్పుడు నుంచి ఇట్లా జమినీ నుంచి ఇట్లా కంటిన్యూ చేస్తున్నాడు. సో నాకు చాలా కావాల్సినాడు ఆప్తుడు సురేష్. వాడు కూడా ఈ సినిమాలో ఉన్నాడు. ఐ విష్ దెమ్ ఆల్ ద లక్. థ్యాంక్ యూ. Namaskar. Good evening, ladies and gentlemen. I feel blessed and humble to be here in front of you people. A lot of people are debuting in this film. Rajesh, Yogesh, even myself, I am debuting in this film in Telugu film industry. Just need your blessing and love for my film and for myself too. Thank you very much. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అండ్ ఆల్ ద గెస్ట్ ఇక్కడ మా మూవీని సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు నన్ను సెలెక్ట్ చేసుకొని ఈ మూవీలో నాకు ఇంత మంచి ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం నేను ఫస్ట్ టైం అండి స్క్రీన్ మీద డాన్స్ వేయడం అండ్ గ్లామరస్గా కనిపించడం, దట్ ఐటమ్ సాంగ్ చేశాను. లైక్ నా ఇన్ని రోజులు నేను పొలిమేర 1 and 2 ఆర్ వేరే మూవీస్లో డీ గ్లామర్ రోల్ చేశాను. బట్ ఫస్ట్ టైం నాకు ఒక ఛాన్స్ దొరికింది నాలో ఉన్న ఇంకో టాలెంట్ డాన్స్ని ప్రూవ్ చేసుకోవడానికి ఆర్ డిఫరెంట్గా కనిపించడానికి. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు. అండ్ ఈ మూవీ పేరు త్రిముఖ అండి, కానీ దానికి ఇంకో పేరు కష్టం అని చెప్పొచ్చు. అంత కష్టపడ్డారు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు అండ్ హీరో గారు. సో అంటే నేను చూశాను నా కళ్ళతో వాళ్ళు ఎంత కష్టపడ్డారు. అంటే మూవీని ఇండస్ట్రీలో ఎక్కువ తీసుకెళ్ళడానికి కానీ అందరికీ రీచ్ చేయించడానికి. వాళ్ళు కొత్త ఇద్దరు డెబ్యూటెంట్స్, డైరెక్టర్ గారు అండ్ హీరో గారు. బట్ యాక్టింగ్ చూస్తే మనకు అలా అనిపించదు. మీరు ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ చూసి ఉంటారు. అండ్ డైరెక్షన్ కూడా సార్ చాలా అంటే ధైర్యంగా, చాలా ఫస్ట్ మూవీ అయినా చాలా ధైర్యంగా చేశారు. సో చాలా కష్టపడ్డారు. నేను అందరినీ వాళ్ళు అడగని వాళ్ళు లేరనమాట, మాకు హెల్ప్ చేయండి, కుదిరితే హెల్ప్ చేయండి అని చెప్పి.
సో ఆ కష్టానికైనా ఈ మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి అండ్ హీరో గారికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ కూడా మంచి మూవీస్ చేసి మమ్మల్ని అందరినీ మళ్ళీ పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఐఎమ్ హ్యాపీ టు షేర్ స్క్రీన్ ఇంత పెద్ద ఆర్టిస్ట్తో. సిఐడి నేను చిన్నప్పటి నుంచి చూసిన, మనం అందరం చూసినాం ఆబ్వియస్లీ. ఐఎమ్ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ అనమాట, అభిజిత్ గారు. అండ్ ఐ థింక్ వీ డోంట్ హ్యావ్ ఎనీ సీన్స్ టుగెదర్, బట్ ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ యువర్ ఫ్యాన్. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్. 30th మూవీ రిలీజ్ ఉంది. ఇప్పటి వరకు మీడియా చాలా సపోర్ట్ చేశారు. అండ్ 30th వరకు కూడా ప్లీజ్ డూ సపోర్ట్, మూవీని బాగా ప్రమోట్ చేసి మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో అందరికీ నమస్కారం. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు, సపోర్ట్ చేయడానికి వచ్చిన గెస్ట్స్ అండ్ డైరెక్టర్స్. అండ్ మా త్రిముఖని ఫస్ట్ నుంచి చాలా ఒక బేబీ లాగా కాపాడుకుంటూ ప్రతి స్టెప్లో ప్రతి ఒక్కరి హ్యాండ్ ఉంది. సో నాకు తెలిసి ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయిన ఫస్ట్ సినిమా అయ్యి ఉంటుంది ఇది. ఇక్కడి వరకు వచ్చిందంటే చాలా కష్టపడ్డారు. నాకు ఇది చాలా స్పెషల్, ఎందుకంటే ఇది జరిగింది వాస్తవం. సో ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ స్కెడ్యూల్ స్టార్ట్ చేసిన తర్వాత సెకండ్ స్కెడ్యూల్కి ఫస్ట్ స్కెడ్యూల్కి మధ్యలో నాకు బ్రెయిన్ సర్జరీ అయింది. బ్రెయిన్ సర్జరీ అయిన తర్వాత కూడా నన్ను రీప్లేస్ చేయడం ఈజీ, ఎందుకంటే ఫస్ట్ స్కెడ్యూల్లో నేను చేసింది 1-2 డేసే. సో నాకు టైం ఇచ్చి మీరు హీల్ అవ్వండి, మీరే చేయాలి ఈ రోల్ అని చెప్పి కూర్చోబెట్టి నాకు అంటే ఇంత మంచి సినిమా అనేది సినిమా చూస్తే అర్థమవుద్ది, కానీ వర్క్ చేశాము అంటే నేను ఇప్పుడు ఓపెన్గా చెప్తా, వీళ్ళు చాలా మంచి టీం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు బ్రెయిన్ సర్జరీ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ ఆఫర్ ఇది. సో దిస్ విల్ ఆల్వేస్ బీ స్పెషల్ టు మీ. అండ్ థ్యాంక్ యూ యోగేష్ గారు అండ్ డైరెక్టర్ గారు, స్పెషల్ థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ ఫిలిం. అండ్ ఆల్సో సరే ఏం చేస్తుందిలే, ఓవర్ నైట్ షూట్ చేసినప్పుడు కూడా కొన్ని అయితే పరిగెట్టే సీన్స్ ఉన్నాయి. ఇంకా అప్పుడు నేను ఐఎమ్ నాట్ సపోజ్ టు రన్ ఆల్సో. సో ఏదో ఒకటి చేద్దాం, మీరు జస్ట్ కంఫర్టబుల్గా ఫీల్ అవ్వండి ఫస్ట్ అని చెప్పి, అది చాలా ఇంపార్టెంట్. సో సినిమా తీసేసాం, రిలీజ్ చేసేసాం, ఆర్టిస్ట్ని మర్చిపోయాం అన్నట్టు కాకుండా దే ఆల్వేస్ ఫాలోడ్ మీ అప్, మై హెల్త్ ఎలా ఉంది, ఇది ఎలా ఉందని. థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. త్రిముఖ ఈస్ కమింగ్ ఆన్ 30th. ప్లీజ్ డూ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. అశ్విందర్ కూడా మళ్ళీ మీరే చేయాలని చెప్పి మరి రిక్వెస్ట్ చేశారని చెప్పేసి, అండ్ మీరు అది ఎక్కడా రివీల్ చేయలేదు చాలా రోజుల తర్వాత. ఇప్పుడు నవేడేస్ ఏంటంటే వెంటనే ఇలా అనిపించగానే ఆల్రెడీ స్టార్డమ్ ఉంది, సోషల్ మీడియా మన చేతిలోనే ఉంది, తప్పకుండా ఒక పోస్ట్ చేయొచ్చు, ఇంకొంచెం సింపతి రావచ్చు. బట్ అవన్నీ క్యూర్ అయిపోయిన తర్వాతే మీరు షేర్ చేశారు. దట్టు ఈ టీం అందరూ కూడా అంత బాగా నమ్మారు. సో త్రిముఖ టీంని ఏదైనా ఒక 1 wordలో చెప్పాలంటే ఏ వర్డ్లో చెప్తారు యాక్చువల్లీ అశ్వరెడ్డి? నాకైతే ఐ థింక్ దీస్ పీపుల్ ఆర్ సూపర్ స్టార్ యా, సూపర్ స్టార్ అనొచ్చు. ఎందుకంటే నాట్ జస్ట్ అ సూపర్ స్టార్ ఇస్ నాట్ జస్ట్ అ హీరో ఆర్ నాట్ జస్ట్ అ పర్సన్, ఇట్స్ అ టీమ్. సో ప్రతి ఒక్కరు ప్రతి విషయంలో, నాట్ ఓన్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, బిహైండ్ ద కెమెరా కూడా ఫస్ట్ కంఫర్ట్ చూసుకోండి. హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఏ మనిషికైనా ఏ ఫీల్డ్లో చేసినా, అది ఎవరైనా చిన్న అసిస్టెంట్ నుంచి పెద్ద పెద్ద యాక్టర్స్ అయినా సరే హెల్త్ బాగోకపోతే ఏమీ చేయలేము. సో మనం వర్క్ చేసే ఎన్వైర్న్మెంట్ కూడా మనకి ఎప్పుడు కంఫర్టబుల్గా ఉండేలా చూసుకోవాలి. దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టాండ్. థ్యాంక్ యూ అశు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ వెల్. చిన్నప్పటి నుంచి డిలీట్ చేయండి. సెంటర్ అందరికీ నమస్కారం అండి. గురుగారు, సెంటర్ గురుగారు చిన్నప్పటి నుంచి ఉన్నారు కదా సార్ మీరు? తెలిసి ఎక్కడి నుంచో రెడీ, ఇక్కడే కదా. అందరికీ నమస్కారం అండి. త్రిముఖ టీంకి ఆల్ ది బెస్ట్. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. చాలా రోజుల తర్వాత భరద్వాజ్ గారు ఇక్కడికి రావటం, ఆయన చూడటం చాలా సంతోషం. చంద్రమహేష్ గారు ఎన్నో సూపర్ డూపర్ హిట్లు తీసినటువంటి డైరెక్టర్, ఆయన కూడా మన వేదికని షేర్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ వేదిక మీద ఉన్న అశు గారికి అండ్ సాహితి, మా డైరెక్టర్ రాజేష్ గారికి, బొమ్మన గారికి, మీ ఇంటి పేరు బాగా గుర్తుంటుందండి అందరికీ డైరెక్టర్ గారు అందరికీ అండ్ అమ్మ యోగేష్కి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా చాలా చాలా అంటే అందరూ చెప్పేదే కానీ ఖచ్చితంగా చెప్పాలి ఇది. ఎందుకంటే యోగేష్ చాలా ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు మనం ముందే తలుపులు తీస్తాం, రండి రండి అంటాం. ఆ తలుపులు తీసుకుని బయటికి వెళ్ళేప్పుడు ఆ పక్షి ఎగిరేటప్పుడు ఎవరు మనం హెల్ప్ చెయ్యం. కానీ ఈ సినిమాకి అందుకే మేము అందరం నిలబడ్డాం. యోగేష్ చాలా చాలా టెన్షన్స్ మధ్య నుంచి ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నాడు. లాస్ట్ టైము టూర్ కూడా ప్లాన్ చేసి తిరుపతి నుంచి అటు విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ అన్ని ప్లేసుల్లోనూ ఇలాంటి ఒక సినిమా చేసామని అందరికీ పరిచయం చేసుకున్నాడు. ఆ టూర్లో మేము కూడా వెళ్ళటం జరిగింది. అందుకని ముఖ్యంగా యోగేష్ కోసం ఈరోజు వచ్చి నేను ఈ ప్రసాద్ ల్యాబ్స్లో నిలబడ్డా. అందుకని ఈ సినిమాలో నేను చాలా చిన్న క్యారెక్టర్ అయినా ఒక ఛానల్ CEO క్యారెక్టర్ చేసిన చాలా ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్. అందుకనే నేనేమంటున్నానంటే, మనం సినిమాని మనమే బ్రతికించుకోకపోతే
మనమే ముందుకు తీసుకువెళ్ళకపోతే సినిమా కనుమరుగైపోద్ది ఖచ్చితంగా. అందుకని మనం తయారు చేసుకున్నటువంటి సినిమాని థియేటర్లో చూడటానికి ముందు సినిమాని ప్రేమించండి, ఇష్టపడండి. అదే నా రిక్వెస్ట్. మాలాంటి యాక్టర్స్ అందరూ మేము పని చేస్తున్నాం అంటే మీకోసం పని చేస్తున్నాం, మా కుటుంబాల కోసం పని చేస్తున్నాం. సినిమాని చూడటం అనే ఒక చిన్న పని 2.5 hours, అంతే. 2.5 hours మనం సినిమాని చూస్తాం. దాని వెనకాల చాలామంది కృషి ఉంటుంది. ఆ కృషిని, సినిమాని ప్రేమించండి, అదొకటే నేను కోరుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, సినిమాలో నాకు అవకాశాన్ని కల్పించిన యోగేష్కి, డైరెక్టర్ రాజేష్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మమ్మల్ని బ్లెస్ చేసిన వచ్చిన పెద్దలకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ముఖ్యంగా యాంకర్ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ యాంకర్ గారు ఈ రేంజ్లో మనకి ఇంట్రడక్షన్ ఇవ్వటం థ్యాంక్ యూ. సో ఇక్కడికి వచ్చిన అందరికీ, ముఖ్యంగా మన అతిథులందరికీ, గెస్టులందరికీ, ఈరోజు మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన చంద్రమహేష్ గారికి కానీ, తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి కానీ, మన సూర్య అన్నకు కానీ, రామన్నకు కానీ, మా డైరెక్టర్ గారికి కానీ, సిఐడి గారికి కానీ, ఆల్సో సిఐడి, ఐ వాజ్ కాలింగ్ సిఐడి ఆదిత్య శ్రీవత్సవ్ గారికి కానీ, ఆల్సో ప్రవీణ్ అన్నకి అండ్ సురేష్ అన్నకి, టు ఎవ్రీ వన్ హూ ఈస్ ప్రెసెంట్ హియర్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ యోగేష్, యూఎస్ నుంచి వచ్చాను, అందరూ చెప్పినట్టే. మూవీ మీద ప్యాషన్తోనే వచ్చాను. చాలా కష్టాలు చూసాము. కష్టాలు అంటే కూడా ఫస్ట్ మూవీకి అందరూ చూసేదే, ఇట్స్ నాట్ జస్ట్ అస్. ప్రతి ఒక్కళ్ళు, మీరు ఎంతోమంది ఎన్నో ఆర్ట్స్లో, నాట్ జస్ట్ యాక్టింగ్, డైరెక్టింగ్ కానీ, లేకపోతే ఇంకేదైనా టెక్నీషియన్గా కానీ, మీలో చాలామందికి చాలా ప్యాషన్స్ ఉండొచ్చు. సో ఎండ్ ఆఫ్ ద డే అది చేసేటప్పుడు ఆ ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో, డెఫినెట్లీ ఫస్ట్ స్టెప్ చాలా కష్టంగా ఉంటుంది. సో ఆ కష్టమైన స్టెప్ ఎప్పుడైతే ఎక్కుతామో సెకండ్ స్టెప్ నుంచి చాలా ఈజీ అవుతుంది. అదే నమ్ముతాను ఫస్ట్ నుంచి కూడా. నేను యూఎస్లో మాస్టర్స్ చదివి కంప్లీట్ చేసిన తర్వాత ఐ వాజ్ 22 సంవత్సరాల టైంలో నేను నా కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు అందరూ అలాగే అన్నారు. నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన కూడా, చాలా పెద్ద మనిషి, నీకెందుకు, మంచిగా చదువుకున్నావు, నీట్గా ఎంజాయ్ చేయొచ్చు కదా అన్నారు. 2 సంవత్సరాలు తిరిగేసరికి వాళ్ళ చెల్లెలు గారి కూతురికి జాబ్ కావాలని మళ్ళీ నా దగ్గరికి వచ్చారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఫస్ట్ స్టెప్. వన్స్ యూఆర్ ఏబుల్ టు క్లైంబ్ ఇట్. నేను అశోక్ కూడా ఐ లుక్ అప్ టు యూ అని చెప్తా ఉంటాను అనమాట. సో తను కూడా షీ వర్క్ రియల్లీ హార్డ్. తన ఫస్ట్ ఇయర్ ఈజ్ మై ఫస్ట్ ఇయర్ నౌ. సో 1 year కంప్లీట్ అయ్యి వీఆర్ ఇన్ సెకండ్ ఇయర్. సో అఫీషియల్గా సెకండ్ మూవీ కూడా స్టార్ట్ అయింది. ఫస్ట్ మూవీ సక్సెస్ఫుల్గా కంప్లీట్. ఎంత కష్టపడాలో అన్న చెప్పారు, ఎంత కష్టపడాలో బిజినెస్ పరంగా నిజంగానే చాలా కష్టాలు పడ్డాం. దేవుడి దయ వల్ల త్రిముఖ బిజినెస్ కంప్లీట్ చేసుకుని, అవుట్ రైట్ సేల్ చేసుకుని, ఈరోజు రిలీజ్కి వస్తుంది, దగ్గరికి వస్తుందంటే ఇట్స్ నాట్ ఎ జోక్. సో దాని వెనక నేను కానీ, రాజేష్ గారు కానీ, మా ప్రొడ్యూసర్ యాక్చువల్లీ ఇప్పుడు ఫ్లైట్లో ఉన్నారు, శ్రీదేవి గారు. ఆవిడకి కుదరక, ఆవిడ యూఎస్లో షీఈస్ ఇన్ ఎ వెరీ బిగ్ పొజిషన్. రేపు ప్రీమియర్స్కి ఉంటారు మనతో. సో బట్ ఆవిడ లేని లోటు ఇక్కడ కనిపిస్తుంది. ఎనీవేస్, ప్రొడ్యూసర్స్కి, మా డైరెక్టర్కి, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నా పొజిషన్లో ఈరోజు ఇక్కడ స్టేజ్ మీద కానీ, యూట్యూబ్లో కానీ వేరే చూసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. కొన్ని లక్షల మంది కల సినిమా హీరోగా, మనకంటూ ఫస్ట్ టైం ఒక మూవీ హీరోగా, నేను ఏ రీల్ చేయలేదండి. ఐ హ్యావ్ నెవర్ డన్ అ సింగిల్ రీల్. ఐ హ్యావ్ నెవర్ యాక్టెడ్ ఇన్ అ షార్ట్ ఫిలిం. నేను ఈ రోజు దాకా కెమెరా ముందు నేను ఏమీ చేయలేదు. దిస్ ఈజ్ మై వెరీ ఫస్ట్ ప్రాజెక్ట్. త్రిముఖ అనేది స్క్రీన్ మీద నా వెరీ ఫస్ట్ ప్రాజెక్ట్. సో కృష్ణానగర్ వీధుల్లో కొన్ని లక్షల మంది హీరో అవ్వాలని చెప్పి తిరుగుతూ ఉంటారు. సో ఇంత పెద్ద ఆర్టిస్టులతో, ఇంత పెద్ద టెక్నీషియన్స్తో, ఇంతమందితో నా ఫస్ట్ ప్రాజెక్ట్లోనే నేను వర్క్ చేసే అదృష్టం నాకు ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్కి, మా డైరెక్టర్కి జీవితాంతం రుణపడి ఉంటాను. హోప్ఫుల్లీ త్రిముఖ మంచిగా వర్కౌట్ అయితే పార్ట్ 2 కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. సో అది కూడా మంచిగా వెళ్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఎనీవేస్, అందరికీ, ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. నాలాగా యాస్పైర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మీలో ఉన్న అందరికీ కూడా ఏదో ఒక కళ ఉంటుంది. నా కళని నేను నెరవేర్చుకున్నాను డెఫినెట్లీ. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా, బీట్ ఎ టెక్నీషియన్, బీట్ ఎన్ యాక్టర్, బీట్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. సో ఫస్ట్ స్టెప్ మైట్ బీ హార్డ్, బట్ డెఫినెట్లీ వన్స్ యూ క్రాస్ దట్ ఫస్ట్ స్టెప్, ఐఎమ్ ప్రెటీ ష్యూర్ ఇట్స్ గోయింగ్ టు బీ వెరీ స్మూత్ రోడ్. సో అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులందరికీ స్పెషల్గా. సో త్రిముఖ మూవీని ఈరోజు ఇంత ఆదరించి, త్రిముఖ మూవీని ఈ రేంజ్లో మీరు అందరూ మీ బ్లెస్సింగ్స్తోనే ఈరోజు సినిమా ఇంత ఎక్స్పోజర్ వచ్చింది మూవీకి. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మొన్న ఏదో మీడియా మీద నేను ఫైర్ అయ్యానని చెప్పి అయ్యి వచ్చినాయి. సో ఇట్స్ నాట్ దట్. చిన్న సినిమాలని
మీడియం సినిమాల్ని, పెద్ద హీరోలు కానీ ఏ సినిమా అయినా సరే ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఖచ్చితంగా మీడియా మిత్రులదే. అండ్ త్రిముఖ విషయంలో మాకు డెఫినెట్లీ చాలా హెల్ప్ చేశారు మా పిఆర్ఓలు కానీ అండ్ ఎవ్రీ సింగిల్ టెక్నీషియన్. అందరికీ కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. త్రిముఖ మూవీ ఈజ్ కమింగ్ టు థియేటర్స్ ఆన్ Jan 30th, ఎల్లుండ సినిమాకి వస్తుంది, థియేటర్స్కి వస్తుంది. సో ప్లీజ్ డూ గో అండ్ వాచ్ త్రిముఖ. థ్యాంక్ యూ. మన కోసం వచ్చిన పెద్దలకి మనము గౌరవించాలి. అది ఎంతమంది చెప్పినా ప్రతి ఒక్కరూ చెప్పాల్సిందే. సో ఒక కొత్త డైరెక్టర్ని, ఒక కొత్త మూవీని, ఒక కొత్త ప్రొడక్షన్ కంపెనీని ఒక సినిమా తీశారు, వాళ్ళు ఏదో ఒక చిన్న ఈవెంట్ పెట్టుకున్నారు అని మా కోసం సపోర్ట్ చేయడానికి వచ్చిన పెద్దలు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కానీ, పెద్దలు డైరెక్టర్ మా కోసం వచ్చిన అవుట్ ఆఫ్ మూవీ మా మూవీలో కాదు, మా కోసం వాళ్ళు ఆశీర్వదించడానికి వచ్చారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆదిత్య శ్రీవాత్సవ్ సార్, you are very surprised for Telugu audience, sir. Your screen presence, your attitude, your dialogue delivery, your acting, that's awesome. And also I added one dubbing voice for you. With that voice, your characterization much more. Yes, thank you so much, sir. ఆదిత్య శ్రీవాత్సవ్ గారికి అంటే ఇలాంటి ఒక బలమైన రోల్ యాక్చువల్గా దీన్ని మనం జనరల్గా ప్రకాష్ రాజు లేకపోతే నాజరు ఇలాంటివి మనం చూసేసాం ఆల్రెడీ. సో ఈ బలమైన క్యారెక్టర్కి నేను ఇంకెవరిని తీసుకురావచ్చు అని ఆలోచించినప్పుడు, అలా కొన్ని అనుకున్నప్పుడు ఆదిత్య శ్రీవాత్సవ్ గారు నాకు అనిపించారు. ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే, మీ తెలుగు సినిమా ఇప్పుడు ఒక రేంజ్లో ఉంది, ఇలాంటి టైంలో నాకు ఇంత మంచి రోల్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అని ముంబైలో 1 day స్పెండ్ చేసి స్టోరీ డిస్కస్ చేసినా కానీ, స్టోరీ చెప్పిన తర్వాత మూవీకి స్టార్ట్ అయ్యే గ్యాప్లో ఆయన నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేస్తూ ఉండేవాళ్ళు, వీడియో కాల్ చేసుకునేవాళ్ళం ఇద్దరం. ఈ డైలాగ్ ప్రొనౌన్సియేషన్ ఏంటి, ఈ డైలాగ్ మీనింగ్ ఏంటి, దీనికి నేను ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఒక చిన్న పిల్లోడ్లాగా మేమిద్దరం వీడియో కాల్స్లో చేసుకుంటూ అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. డెఫినెట్గా మీరు అందరూ స్క్రీన్ మీద ఒక సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. ఆయన సార్ అయితే సినిమాతో అయిపోలేదు, ఫ్రెండ్స్ అయిపోయాం. ఒక మూవీని మమ్మల్ని కలిపింది సార్. దిస్ మూవీ మోర్ దెన్ మూవీ, వీఆర్ స్పెషల్ బాండింగ్ విత్ అస్ సార్. లాట్స్ ఆఫ్ టైం మేమంతా ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, చాలాసార్లు కాల్ చేస్తూ ఉంటారు, ఎలా వచ్చింది, ఏం జరిగింది, ఏంటి ఇట్లా. సో ఈరోజు మన తెలుగు ఇందులో నటించిన తెలుగు ఆర్టిస్టులతో పాటు ముంబై నుంచి మా కోసం వచ్చారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆయన ఇక్కడ సినిమాని ఎంత లవ్ చేశారు, ఒక డైరెక్టర్గా నన్ను ఎంత లవ్ చేశారు అనేది మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ హార్ట్ థ్యాంక్ యూ సార్. అండ్ తర్వాత చెప్తుంటే ఇంకా మన సినిమాలో ప్రతి క్యారెక్టరు 1 minute వచ్చారా, 2 minutes వచ్చారా, లేకపోతే 15 minutes ఉన్నారని కాదు, వచ్చిన ప్రతి క్యారెక్టర్ కూడా మంచి ఓకే ఆ రోల్కి సరిపోతారు, స్క్రీన్ మీద కరెక్ట్గా ఫిట్ అవుతారు. అయితే అందులో సురేష్ అన్న చిన్న క్యారెక్టరే, కానీ అతనే ఉంటేనే బాగుంటుంది అక్కడ. సార్ మా సాహితీ దాసరి ఒక ఐటమ్ సాంగ్ కోసం సన్నీ లియోన్ ఉంది, పక్కన హీరోయిన్ ఉంది, కానీ నాకు ఇంకొక ఏదైనా ఫేస్ యాడ్ చేయాలనిపించింది, ముగ్గురు ఉంటే బాగుంటుంది అనిపించి లాస్ట్ మినిట్లో ఒక్కరోజు ముందు తనకి ఇన్ఫామ్ చేస్తే అక్కడికక్కడ వచ్చి నేర్చుకొని, ఆల్రెడీ తన కాలు కూడా కొంచెం ఏదో ప్రాబ్లం ఉంది అప్పుడు నాకు తెలియదు, అలా చేసి తన ప్యాషన్ ఇదంతా చూశాక తన క్యారెక్టరైజేషన్ ఇంకా పెంచుకుంటా వచ్చాం. అండ్ అశురెడ్డి, మీరు సోషల్ మీడియా చూసిన అశురెడ్డి లేదా ఇంతకుముందు చూసిన అశురెడ్డి వేరు, త్రిముఖాల అశురెడ్డి వేరు. డెఫినెట్గా మీరు మన అశురెడ్డి అని అనుకుంటారు, అంత బాగుంటుంది తన క్యారెక్టరైజేషన్. కానీ ఎస్పెషల్లీ యాక్టింగ్ చింపేసింది. థ్యాంక్ యూ అశు. అయితే డెఫినెట్గా షూర్ మేము చూసాం, తను కూడా నేనేనా అనుకుంటుంది స్క్రీన్ మీద. సో అంత బాగా చేసింది ఆ క్యారెక్టర్కి. మనం అంటే తెలుగు వాళ్ళని తీసుకోవాలని నేను ఒక మనసులో పెట్టుకొని చాలామందిని అప్రోచ్ అయ్యాను నేను. చాలామంది కొత్త డైరెక్టరు, కొత్త ప్రొడక్షను అవన్నీ పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. తను నేను సినాప్సిస్ పంపించినప్పుడు చదివి ఇమీడియట్గా కాల్ చేసింది, చాలా బాగుంది రాజేష్ మనం చేద్దాం అని చెప్పి తను కాల్ చేసి మాట్లాడి ఆ రోల్ని తను అడాప్ట్ చేసుకొని, కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మళ్ళీ అవి క్లియర్ చేసుకొని వచ్చి బాగా చేసింది. తన క్యారెక్టర్ చాలా బాగుంటుంది. కొత్త అశురెడ్డిని చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అశు. అండ్ ప్రవీణ్ అన్న పంచెస్ మీకు తెలుస్తాయి, ఆల్రెడీ తెలుసు ఎట్లా ఉంటాయి అనేది. సో ఫస్ట్ హాఫ్ అంతా ప్రవీణ్ అన్న పంచేస్తే సినిమా అంతా నిండిపోయి ఉంటుంది, ప్రతి మాట కూడా
మిమ్మల్ని ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. ప్రవీణ్ అన్న ఒక సొంత తమ్ముడులాగా స్టోరీ చెప్పినప్పటి నుంచి ఓన్గా ఫీల్ అయ్యి అంతా మనకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇంకా శకలక్ శంకర్ కానీ, రవిప్రకాష్ కానీ, ఇందులో ఒక హీరో హీరోయిన్ తప్పితే ఏ ఫ్రేమ్లో కూడా మీకు కొత్త వాళ్ళు కనిపించరు. అందరూ పవర్ ప్యాక్డ్గా వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ వెల్ నోన్ యాక్టర్స్తో మనం ప్యాక్ చేసి ఇచ్చాం త్రిముఖ మూవీని. సో ఇందులో యాక్ట్ చేసి అయితే ఒక క్యారెక్టర్ చేసో లేదా 1 minute చేసి వెళ్ళిపోయినో లేదా 10 minutes చేసి వెళ్ళిపోయే కాదు, ఒక మంచి కంటెంట్ని నమ్మి అందరూ వర్క్ చేశారు. ఆ మంచి కంటెంట్ బయటికి వెళ్ళాలంటే సపోర్ట్ కావాలి, ప్రమోషనల్ సపోర్ట్ కావాలి. అలా ప్రమోషనల్ సపోర్టు వాళ్ళు జస్ట్ ఒక 5 minutes ఉంటుంది సురేష్ అన్న క్యారెక్టర్ ఇందులో ఇంపార్టెంట్ కాబట్టి తీసుకున్నాం. కానీ మాతో పాటు తిరుపతి నుంచి వైజాగ్ వరకు టూర్ చేస్తే, రోడ్ ట్రావెల్ చేస్తే ఆయన వచ్చి సపోర్ట్ ఇచ్చారు. కొత్త వాళ్ళు ఒక మంచి సినిమా తీసారి జనాలకు వెళ్ళాలి అని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. అండ్ సాహితీ అంటే జనరల్గా ఏంటంటే యాక్ట్ చేసేస్తారు వెళ్ళిపోతారు ఏముంది, కానీ ఎట్లా అంటే ఒక ఫ్రెండ్ అయిపోయింది. మా ఫ్రెండ్సే సినిమా తీసాం, మేమందరం కలిసి తీసాం అన్న ఫీల్తో ఆమె లేని ప్రమోషన్ ఈవెంటే లేదు, అలా పార్టిసిపేట్ చేసింది. సాహితీ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ఇక హీరో కొత్త హీరో, కానీ తనకేంటంటే తనకి ప్రతిదీ నేర్చుకోవడం ఇంట్రెస్ట్. యూఎస్కి వెళ్ళి స్టడీస్ కావచ్చు, అక్కడ బిజినెస్లు కావచ్చు, ఇప్పుడు హీరో అయినా కూడా తను అంతా నేర్చుకొని వచ్చి నాట్ ఓన్లీ ఆ సినిమాలో కనిపించిన యాక్టింగ్ చేయడమే కాదు, మా టీంతో పాటు కూడా ఎప్పుడు ట్రావెల్ చేస్తా మాకు సపోర్ట్ ఇచ్చారు. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్కి ధన్యవాదాలు, నా వెనక నడిపించిన యోగేష్కి ధన్యవాదాలు. ఇక సినిమా గురించి మాట్లాడే ముందు ఒక్క 2-3 minutes నాకు టైం ఇవ్వండి. నా కోసం పనిచేసిన టెక్నీషియన్స్ ఉన్నారు ఇక్కడ. మనకు ఆర్టిస్టులు కనిపిస్తారు లేదా డైరెక్టర్ కనిపిస్తాడు, కానీ నాకు పనిచేసిన టెక్నీషియన్స్ కొంతమంది ఉంటారు. అలా సాంగ్స్ మీరు చూస్తే హుక్ స్టెప్స్ ఇరగొట్టేశాడు బాబీ అన్న. ఉన్నావు ఇక్కడ? యా బాబీ అన్న ఉంటే ఒక్కసారి. అలాగే ఫైట్ మాస్టర్ కృష్ణ, ఆ డైరెక్టర్ సుమిత్ పటేల్. సో వీళ్ళంతా టెక్నీషియన్స్ ఎంత అంటే చిన్న ఎలిమెంట్స్ కూడా చాలా మా కష్టాన్ని నమ్ముకో. ఇది మీరు ఆ కార్ ఫైట్ చూశారు కదా హీరోది, దాని వెనుకున్న ఆయన కృష్ణ మాస్టర్. అట్లా కాళ్ళు పైకి లేపి కింద పడితే అదంతా క్రియేట్ చేసింది ఈయనే. సుమిత్ ఆర్ట్ డైరెక్టర్. చాలా అంటే చిన్న ఏదో పెద్ద భారీగా ఏవో తీసుకోవచ్చు కాదు, చిన్న ఎలిమెంట్స్తో ఇదంతా క్రియేట్ చేసేవాడు. థ్యాంక్ యూ సుమిత్. కృష్ణ మాస్టర్ మనము చాలా జాలీగా వర్క్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టెక్నీషియన్స్ ఇంకా ఎవరైనా ఉన్నా ఒక్కసారి పైకి రండి, ఎందుకంటే మన ఎడిటర్ అఖిల్ బలరామ్ అండ్ అఖిల్ థ్యాంక్ యూ సో మచ్. ఈయన వైజాగ్లో ఉంటాడు, యాక్చువల్గా విజయనగరంలో ఉంటాడు, కానీ టాలెంట్ ఉందని చెప్పి అతన్ని తీసుకొచ్చి ఎడిట్ చేయించడం జరిగింది. పాపం చాలా ఎప్పటికప్పుడు హైదరాబాద్ వచ్చి అక్కడికి ట్రావెల్ చేసి మంచి మీరు ఆ లవ్ సాంగ్ అన్నిటికంటే ఆ సాడ్ సాంగ్ చూస్తారు, ఆ సాడ్ సాంగ్లో ఎడిట్ చాలా బాగుంటుంది. అదైతే నాకు ఎక్కువ ఇష్టం అది. థ్యాంక్ యూ అఖిల్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు వినోద్ యాజమాని అని మ్యూజిక్ డైరెక్టర్. చిన్న సినిమాలు చేశారు, కానీ చాలా టాలెంటెడ్. ఎంత టాలెంటెడ్ అంటే నేను అడిగింది ఇచ్చేసేవాడు. ఇప్పుడు లవ్ సాంగ్ చూస్తే మీరు ఎంత ముద్దుగున్నావని ఉంటుంది, సాంగ్ బాగుంది, హుక్ లైన్ బాగుంది, అంతా బాగుంది, కానీ నాకు ఇంకా కావాలన్నా ఈ సాంగ్ స్టార్ట్ అయ్యే ముందు ఏదైనా ఒక సాంస్క్రిట్ది ఏదైనా మనం పెడితే ఎలా ఉంటుందన్న అంటే రారా వేణు అని ఒక లైన్ ఇచ్చి, అంటే మనం చెప్పగలిగితే మనకు చెప్పే టాలెంట్ ఉంటే ఆయన ఇచ్చేస్తాడు. అంత మంచి టెక్నీషియన్ వినోద్ అన్న. మన సాంగ్స్ మొన్న 31st నైట్కి కానీ అండ్ మొన్న సంక్రాంతి సంబరాల్లో కానీ మన సాంగ్స్ దద్దరిల్లిపోయినాయి. అది ఐటమ్ సాంగ్ కావచ్చు, లవ్ సాంగ్ కావచ్చు, ఫీల్ఫుల్ సాడ్ సాంగ్ కావచ్చు, దాని వెనకున్నది నువ్వు. అండ్ గిబా సాంగ్ అనేది అంత క్యాచీగా రావడానికి మన లిరిక్ రైటర్ గణేష్ గారు వచ్చారు. గణేష్ గారు ఓకే, గణేష్ గారు యా థ్యాంక్ యూ సార్. ఆ గిపా సాంగ్ లిరిక్స్ చూస్తే మేల్ ఫీమేల్ మధ్యలో ఒక కన్వర్సేషన్ లాగా రాసుకున్నాం. నేను అడిగాను, సార్ ఐటమ్ సాంగ్ అంటే ఏదో గ్లామర్గా అలా వెళ్ళిపోవడం కాదు సార్, ఆ వచ్చే ఓడికి కానీ ఆ లైన్కి కానీ ఏదైనా మీనింగ్ లాగా ఉండి ఇద్దరి మధ్య ఒక ఫన్ లాగా ఇట్లా క్యాచీగా ఉండాలి సార్ అంటే ఆయన వర్షన్ రాసుకొచ్చారు. దాన్ని మళ్ళీ మేమందరం కూర్చొని బెటర్గా తీసుకొచ్చాం. అండ్ మిగతా 2 సాంగ్స్ కూడా రామాంజని విశ్వేశ్వరం అని తను రాశారు, ఆయన రాలేదు. సో ఇలా వీళ్ళంతా వచ్చి చేశారు. అండ్ నెక్స్ట్ నాకు నా టీంలో, నా డైరెక్షన్ టీంలో నా
రైటింగ్ టీంలో ఒక పర్సన్ ఉన్నాడు, షేక్ రబ్బానీ అని. రబ్బానీ కమ్. ఎస్, ఇట్స్ స్పెషల్గా చెప్పాలి, 24 ఏళ్ళు ఉంటాయా, ఒక 10 ఏళ్ళు మా ఇద్దరికి డిఫరెన్స్. అయితే ఇద్దరికి రబ్బానీ మనం ఇలా చేద్దాం, ఈ సీన్ ఇలా చేద్దాం, లేకపోతే దీనికి ఇట్లా చేద్దాం అంటే ఇద్దరం కూర్చొని డేలు నైట్లు కూర్చొని రాసుకున్నాం. సో అలా అంటే వీళ్ళెవరు బయటికి తెలియదు యాక్చువల్గా. ఇప్పుడు డైరెక్ట్ నేను ఒక్కడనే తీసాను, క్రెడిట్ టీంకి ఉంటుంది. సో అలా నాది 80% సినిమా నాదైతే 20% క్రెడిట్ షేక్ రబ్బానీకి ఇవ్వచ్చు. అంత మంచి పర్సన్. నా దగ్గరికి ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా నేను ఏదో సోషల్ మీడియాలో చూసి నా దగ్గరికి సార్ నాకు ఇలా అవకాశం కావాలని వచ్చారు. చాలామంది వచ్చారు, ఓ 10-15 మంది వచ్చారు. షూట్ స్టార్ట్ అయినా కొంతమంది వెళ్ళిపోయారు, అట్లా వెళ్ళిపోతూనే ఉన్నారు. కానీ ఒక్క పర్సన్ చివరి వరకు ఉన్నాడు, రబ్బానీ. థ్యాంక్ యూ రబ్బానీ, థ్యాంక్ యూ. సో ఇలా అంటే వీళ్ళు మీకు ఎవరికి తెలియదు. సో మనకి ఇంతకంటే పెద్ద అవకాశం ఉండదు కాబట్టి నేను పిలిచాను. మీ టైం వేస్ట్ చేస్తే ఐఎమ్ వెరీ సారీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా త్రిముఖ. ఒక సినిమాని మీరు త్రిముఖ సినిమాని ఎందుకు చూడాలంటే నేను చెప్పగలను. టైటిల్ నచ్చిందా మీకు? టైటిల్ నచ్చింది. సో అంత మంచి టైటిల్ పెట్టడం వెనక కథ రీజన్. ఒక మంచి కథకి ఆ టైటిల్ ఎలా సెట్ అయిందంటే, ఒక 3 ఫేస్ మాస్కుని ఒక కిల్లరు హత్య చేస్తాడు, అలాగే 3 టీమ్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తాయి, అలా ప్రతి టీంలోనూ 3 ఉంటారు. సో అలా 333 అనే దాని మీద త్రిముఖ అనే టైటిల్ ఒకటి జనరేట్ చేసాం. సో ఒక టైటిల్ పరంగా సక్సెస్ అయ్యాం. సినిమా మీరు ఎందుకు చూడాలి, ఒక కొత్త సినిమాలు ఏం తీస్తారులే లేకపోతే ఏదో అనుకోవద్దు. మీకు రొటీన్ సినిమాలకి భిన్నంగా ఖచ్చితంగా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్గా వచ్చి తీరుతుంది. ఏదో అలా స్లోగా ఎలివేషన్లు స్లో మోషన్లు ఏముండవు, కథ పరిగెత్తిద్ది. కథతో పాటు ఆర్టిస్టులు మనకి వాళ్ళ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. సో షూర్గా మీకు ఎలా చెప్పగలనంటే, మీలో కొంతమంది సస్పెన్స్ సినిమాలు ఇష్టం ఉంటాయి, మంచి సస్పెన్స్ ఎలిమెంట్ ఉంది, సో లైక్ చేస్తారు. ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ కొంతమంది ఇష్టపడతారు, థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంది, లైక్ చేస్తారు. మంచి సాంగ్స్ ఇష్టపడతారు, మంచి సాంగ్స్ ఉన్నాయి, వచ్చిన ప్రతి సాంగ్ కూడా చాలా బాగుంటుంది, సో అది ఇష్టపడతారు. అలాగే ఫన్ ఉంటే చాలామంది ఇష్టం. సో ఫస్ట్ హాఫ్ అంతా మీకు ఫన్తో నిండిపోయి ఉంటుంది. సెకండ్ హాఫ్ అనేది ఒక బెస్ట్ స్క్రీన్ ప్లేతో వెళ్ళబోతుంది. ఒక కొత్త స్క్రీన్ ప్లే మీరు చూడబోతున్నారు. డెఫినెట్గా రొటీన్ సినిమాలకి భిన్నంగా ఒక మంచి సినిమా అయితే తీసాం. ఒక కొత్త ప్రయత్నం, ఒక కొత్త డైరెక్టరు, కొత్త ప్రొడక్షన్ కంపెనీ మీ ముందుకు వచ్చి ఒక సినిమా తీశారు. లాస్ట్గా ఒక చిన్న పంచ్ ఉందంట, ఆయన మాట్లాడేస్తారు హీరో గారు. పంచ్ ఏం లేదండి, మా రాజేష్ గారు చాలా బాగా మాట్లాడారు. సో సినిమా కూడా అంతే బాగా తీశారు. సో ఎలా అయితే మాట్లాడారో అందరినీ, ప్రతి టెక్నీషియన్ని గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పి అందరినీ అప్రిషియేట్ చేయటం మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కన్ఫామ్గా చేయాల్సిన పని. సో ఆ పని మా డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు. త్రిముఖ సినిమా ఏదో ఒక మాట చెప్తారంట. బాబీ అన్న ఇట్రా. బాబీ అని నాకు 2016 నుంచి పరిచయం. ఒక డ్యాన్స్ జానీ మాస్టర్ దగ్గర చేసేవాళ్ళు అప్పట్లో. నేను ఇండస్ట్రీకి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఒక చిన్న పరిచయం, కానీ మంచి టాలెంటెడ్. నాకు అవకాశం వచ్చినప్పుడు ఆయన పిలిచి నేను మొత్తం అన్ని సాంగ్స్కి ఇచ్చాను. నిజంగా గిపా హుక్ స్టెప్ కానీ, ఎంత ముద్దుగా ఉన్న హుక్ స్టెప్ కానీ, అదే ఆ హుక్ స్టెప్ ఎలా ఉందో అట్లానే మంచిగా చేశారు అన్న. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళే అంటే ఈ టెక్నీషియన్స్ లేకపోతే అవన్నీ బయటికి రావు. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో అలా మన డైరెక్టర్ గారు ఇప్పుడు ఎంత మంచిగా మాట్లాడారో త్రిముఖ సినిమా కూడా అంతే మంచిగా తీశారు. డైరెక్టర్ గారు ఎలా అయితే ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుని అందరినీ పిలిచి అందరినీ ఎలా అయితే అప్రిషియేట్ చేశారో, అలాగే మూవీలో కూడా ప్రతి ఒక్క చోట ప్రతి ఎలిమెంట్ని కూడా కన్ఫామ్గా కరెక్ట్గా ఉందా లేదా అని 1కి 10 సార్లు చెక్ చేసుకుని ప్రతిదీ కూడా ఆ ఫన్ జనరేట్ అవుతుందా లేదా, ఆ థ్రిల్ జనరేట్ అవుతుందా లేదా, అందరూ ఆడియన్స్కి ఎక్కడైనా బోర్ కొడుతుందా, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ప్రతి చోట కూడా చాలా 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 మంచిగా చేశారు త్రిముఖ. మళ్ళీ చెప్పాలా? ఇంకా అది కాదు, మళ్ళీ నేను ఇంకేమైనా మాట. ఓకే సువర్ణ, అలా కాదు, ఎందుకు ఆన్సెట్ ఇంటర్వ్యూకి నువ్వే, నా పర్సనల్ ఇంటర్వ్యూ సుమన్ టీవీలో నువ్వే, తర్వాత కొన్ని ఈ ఇంటికి నువ్వే, నన్ను వదలవా ఏంటి? మాకేం కొత్త కాదు సువర్ణ, నీకోసం ఒక పాట రివర్స్లో పాడతా. నేను ఆడికి వెళ్తే ఆడికి వస్తావు సువర్ణ.
నీ బంగారం నేనమ్మ సువర్ణ. థ్యాంక్ యూ. ఆ తర్వాత లైన్ పాడకండి, మీ ఆవిడ ఊరుకో. అందుకే పాటల మధ్యలో స్కిప్ చేశా. థ్యాంక్ యూ సువర్ణ. నిన్ను నేనే రికమెండ్ చేశాను, ఊరికే ఏదో మన వాళ్ళకి కొంచెం ఎనర్జీ కోసం వచ్చా. నేనే తీసుకోమని నేనే చెప్తే తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. సో మొత్తం ఫన్గా వెళ్తుంది. సో సువర్ణాన్ని కూడా ఆబ్వియస్లీ మన రాజేషే చెప్పాడనమాట, ప్రతి చోట సువర్ణ ఉంటేనే మనకు ఒక ఈవెంట్ జరుగుద్ది, లేకపోతే ఈవెంట్ జరిగే ఛాన్స్ లేదని. సో బ్లాక్మెయిల్ చేస్తే సువర్ణాన్ని యాంకర్గా పెట్టడం జరిగింది మన టీం అందరూ అని రాజేష్ గారు. సో ఎనీవేస్ నేను మర్చిపోయిన ఒక విషయం ఖచ్చితంగా చెప్పాలి. అదేంటంటే మన టెక్నీషియన్స్ అఖిల్ మంచి టాలెంటెడ్ ఎడిటర్. సో ఎక్కడో విజయనగరం నుంచి హైదరాబాద్ ఎన్నిసార్లు వచ్చి త్రిముఖ మూవీని ఎడిట్ చేయటం. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ దాకా వచ్చి మనల్ని నేను రాలేదు అనుకున్నాను, సో చూసి వెంటనే సర్ప్రైజ్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అలాగే మన ఆర్ట్ డైరెక్టర్ మన సుమిత్ పటేల్ గారు. సో హీఈస్ వెరీ టాలెంటెడ్ అండి. మా టీంలో ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ టెక్నీషియన్ సుమిత్ పటేల్ గారు. సో ఈయన మాకు చాలా సపోర్ట్గా ఎన్నో విషయాల్లో చాలా అండగా నిలబడ్డారు. సో ఈయనకి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. త్రిముఖ సినిమా ఓపెనింగ్ పూజ రోజు నేను రావడం జరిగింది. ఇప్పుడు ఇది ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వస్తున్నాను. సో ఆల్మోస్ట్ ఐ బీన్ ఫాలోయింగ్ దెమ్ సిన్స్ బిగినింగ్. హలో, ఏదో కొంచెం బ్లర్గా ఉన్నట్టు. ఐ బీన్ ఫాలోయింగ్ దెమ్ సిన్స్ బిగినింగ్ అండి, ఫస్ట్ నుంచి ఫాలో అవుతా ఉన్నాను. ఒక రకంగా చెప్పాలంటే కొత్త సినిమా చేసే వాళ్ళకి, ఎవరైనా భవిష్యత్తులో రాబోయే వాళ్ళకి ఈ సినిమా వాళ్ళది ఒక కేస్ స్టడీ లాగా ఇవ్వచ్చేమో వీళ్ళ జర్నీ అనిపించింది. ఎందుకంటే దే హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ జీరో, స్క్రాప్ నుంచి వాళ్ళు ఒక సినిమా చేయాలని ఒక దర్శకుడు, ఒక హీరో ఏదో ఒక రోజు ఒక చోట అనేసుకొని దాన్ని ఈ స్టేజ్ మీద తీసుకురావడం ఏంటంటే, ఒక 3 సినిమాలు చేసిన దర్శకుడిగా, కొత్త వాళ్ళతో చేసిన దర్శకుడిగా దాని తాలూకు ఆ పెయిన్ ఎన్ని కళారా జరుగుతూనే ఉంది, అందరూ చూస్తూనే ఉన్నాం. వీళ్ళ టీంని ఎందుకు కేస్ స్టడీ అన్నానంటే, పాపం వీళ్ళు ఎంత కష్టపడ్డారో, ఎన్ని నిద్రలేని రాత్రులు వాళ్ళు లీడ్ చేసి ఇక్కడికి వచ్చారో నాకు బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు అర్ధరాత్రులు కూడా కాల్ చేస్తుంటారు నాకు, అప్పుడప్పుడు 11-11:30 టైం కాల్ చేస్తుంటారు. వాళ్ళు నిద్రపోనిచ్చి కాకుండా మళ్ళంటలు కూడా నిద్రపోనికుండా చేస్తుంటారు. బట్ వాట్ అ ప్యాషనేట్ టీమ్ అండి. యోగేష్ కానివ్వండి, రాజేష్ కానివ్వండి, ఆ ప్రొడ్యూసర్స్ కానివ్వండి, పాపం వాళ్ళు చిన్న దగ్గర నుంచి ప్రతి ఒక్క పని సొంతగా చేసుకుంటా ఈరోజు ఈ స్థాయి దాకా వచ్చారు. చాలా కష్టపడ్డారు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది వీళ్ళ కష్టం చూసి. ఒక ఆడియో ఒక సేల్ చేయటం, ఆడియో బిజినెస్ ఆడియో దగ్గర నుంచి శాటిలైట్ కావచ్చు, ఓటీటీ కావచ్చు, ఒక కొత్త ప్రొడ్యూసర్ వస్తే అతని దగ్గర 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు ఖర్చు పెట్టించడానికి చాలామంది దగ్గర ఉంటారు. ఒక అసోసియేషన్స్ ఉంటాయి, యూనిట్లు ఉంటాయి, ఛాంబర్ ఉంటుంది, ఫెడరేషన్ ఉంటుంది. అంటే అందరి దగ్గర వచ్చి ఒక ప్రొడ్యూసర్ దగ్గర వచ్చి ఖర్చు పెట్టిస్తారు. కానీ అతను డబ్బులు వెనక్కి తీసుకొచ్చేటప్పుడు మాత్రం ఏమో ఒక సిస్టమ్ లేదేమో అనిపిస్తూ ఉంది, ఒక ప్లాట్ఫామ్ లేదేమో అనిపిస్తుంది. ఆ ప్లాట్ఫామ్ ఇప్పుడు ఐ సిన్సియర్లీ అపీల్ ఫ్రమ్ ది స్టేజ్ అండి, దెర్ షుడ్ బి అ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ ద న్యూ కామర్స్. వాళ్ళకి కనీసం కొత్త వాళ్ళకి, సార్ మా ఆడియో సేల్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు, నెంబర్లు కూడా ఉండవు. 5 కోట్లు పెట్టి తీసిన ఒక ప్రొడ్యూసర్కి, ఒక టీంకి ఒక 20 లక్షలు పెట్టి ఒక ఆడియో సేల్ చేసుకోవడానికి చేత కాదు, తెలియదు, వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు. శుభ్రంగా 5 కోట్లు పెట్టి 10 కోట్లు పెట్టి సినిమా తీస్తారు. సో నేనేమంటున్నానంటే, పాపం ఇలాంటి వీళ్ళ కష్టం చూసిన తర్వాత ఎన్నిసార్లు బాధపడ్డానంటే, నేనే వాళ్ళ నెంబర్లు ఇవ్వటం, వాళ్ళతో మాట్లాడదాం, వెళ్దాం అంటే వీళ్ళని కాదు, కనీసం ఈ లాస్ట్ 1 year 2 yearsలో ఒక 10-15 మందికి వాళ్ళతో మాట్లాడండి, వీళ్ళతో మాట్లాడండి, సార్ మీరు పురుషోత్తముడు ఆడియో బాగా చేశారు కదా సార్, ఆ సేల్ ఇది చేశారు కదా సార్, మీరు ఎవరితో చేశారు అడుగుతూ ఉంటే నాకు ఆశ్చర్యం అనిపించేది. అరే సినిమా తీయటానికి ఇంతమంది పోగైపోతారు, అమ్మటానికి ఎందుకు ఒక్కడనే చేసేస్తారు ప్రొడ్యూసర్ని అనిపిస్తూ ఉంది. కానీ వీటన్నిటిని కష్టాలన్నింటినీ తోసిరాజు అని ఈ రోజున ఇంత అద్భుతంగా చాలా మంచి విజువల్స్ కష్టపడ్డారు, ఇంత మంచి సినిమా చేసుకొచ్చారు. వీళ్ళందరికీ ప్రవీణ్ లాంటి వాళ్ళు, మిగతా లాంటి వాళ్ళు, దే హెల్ప్ దెమ్ ఎ లాట్. నాకు చెప్తా ఉండేవాళ్ళు వీళ్ళందరూ బాగా హెల్ప్ చేస్తూ ఉన్నారండి. బట్ గుడ్ సినిమా ఆల్వేస్ ప్రివైల్స్. వీళ్ళు ఒక మంచి సినిమా చేశారు. ఇలాంటి టీం ఇంకా మంచి సినిమాలు చేయాలంటే మంచి తోడ్పాటు వీళ్ళు మన ప్రెస్ ఎప్పుడు వెనుకుంటుంది. మనందరూ తోడ్పాటు ఇచ్చి ఈ సినిమా ఒక మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దీంట్లో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రొడ్యూసర్స్ వీళ్ళందరికీ మంచి పేరు రావాలని, ఇక్కడికి వచ్చిన లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ, భరద్వాజ్ గారికి, మిగతా వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి.
ఈరోజు ఇక్కడ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. త్రిముఖ టైటిల్ చాలా బాగుందండి. ఇది ఈ టైటిల్లోనే ఒక వైబ్రేషన్ ఉంది, ఒక ఇంట్రెస్టింగ్ ఉంది టైటిల్లోను. త్రిముఖ అంటే 3 శక్తులు అని నేను అనుకుంటున్నాను. 3 ముఖాలు 3 శక్తులు అనుకుంటున్నా. ఈ 3 శక్తుల్లో ఒక శక్తి డైరెక్టర్ గారు రాజేష్ గారు అండ్ టీమ్, మరో శక్తి యోగేష్ గారు అండ్ మిగతా నటీనటులు, ఇంకో శక్తి ప్రొడ్యూసర్ గారు. నేను చాలా ఆనందపడే విషయం ఏంటంటే సినిమా మీద ప్యాషన్ తోటి ఎక్కడో ఉన్న యూఎస్లో ఉన్న యోగేష్ గారు ఇక్కడికి వచ్చి యాక్ట్ చేయడం, అలాగే ప్రొడ్యూసర్స్ కూడా ఆయన యొక్క ఇంట్రెస్ట్ చూసి ఆ యూఎస్ నుంచి రావడం, వాళ్ళు కూడా ఈ సినిమా తీయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నటించిన నటీనటులకి టెక్నీషియన్ అందరు కూడా నా శుభాకాంక్షలు ఉంది. సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అలాగే ఈ సినిమాలో ప్రవీణ్ గారు చేశారు, ఆ విజువల్ చూసాం. అండ్ చాలా న్యాచురల్ ఆర్టిస్ట్ ప్రవీణ్ గారు చాలా అద్భుతంగా ఉన్నాయి. ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అంటే టీమ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అందరూ ఇంత మంచి సినిమా విజువల్స్ ఇవన్నీ చూశారు. ఈ విజువల్స్ అనుకున్న కష్టం అతని పేరు రాజేష్, డైరెక్టర్. ఎస్పెషల్లీ మా తమ్ముడు గురించి చెప్పాలి. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి నేర్చుకుని బయటకు వచ్చి అవకాశాలు మొదలుపెట్టే ఒక 100 మందిలో తిను ఒక్కడు. బట్ అందులో నుంచి మొదటిగా డైరెక్టర్ వాళ్ళలో ఒక్కడు. తినే ఏంటిది అంటే నేను అసోసియేట్గా ఉన్నప్పుడు 2012-13 నుంచి కలిసి ట్రావెల్ అవుతున్నాము. అప్పటి నుంచి అన్న ఒక సినిమా చేద్దామన్నా, మంచి మంచి కథలు ఉన్నాయి, తిను కథ రాసుకోవడం, బడ్జెట్ వేసుకోవడం, ప్రతి ఒక్కరి దగ్గర ట్రై చేయడం, తెలుసు వాళ్ళందరిది ఎలా ఉంటుందో అలా ప్రయత్నాలు ప్రతిసారి ఒక కొత్త కథ వచ్చేవాడు. ఈసారి ఇంకా ఎక్స్ట్రాడినరీ కథ వచ్చాడని నమ్ముతున్నాను. ఇంకోటి ఏంటంటే ఒక కొత్త డైరెక్టరు ఎంత మంచి కథ తీసుకొచ్చినా ఆ కథ సినిమాలాగా రావాలి అంటే ఒక మంచి ప్రొడ్యూసర్ రావాలి. ఆ ప్రొడ్యూసరు కథ కంటే ఎక్కువ ముందు డైరెక్టర్ నమ్మాలి. ఈ కథని నిజంగానే మనకి చెప్పిన దాన్ని చూపిస్తారు అని అలా నమ్మి. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ప్రొడ్యూసర్లే దొరకట్లేదు, మరి ఇతను ఫారెన్ నుంచి ప్రొడ్యూసర్ని ప్లస్ హీరోని కూడా తీసుకొచ్చాడు. ఆ కథ చెప్పి ఒప్పించి. ఇంకోటి ఏంటంటే మామూలుగా ఒక కొత్త డైరెక్టర్ అనగానే చిన్న చిన్న ఆర్టిస్టులు దొరకడమే చాలా కష్టం. అలాంటిది ఇంతమంది సీనియర్లని ఒప్పించి ఇంత అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు. ఫస్ట్ సినిమాతోనే ఒక బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా అయ్యి అట్ ద సేమ్ టైం ఒక మంచి బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే యోగేష్ ఎలా అంటే ఇప్పుడు జనరల్గా అందరూ హీరోగా రావాలి అనుకుని ప్రతి ఒక్కరు అనుకుంటారు. దానికి తగ్గట్టు ఇతను ఒక 2-3 మంత్స్, వీళ్ళు యాక్చువల్గా ఒక 10 ఇయర్సా ఫ్రెండ్షిప్, 17 ఇయర్స్. వీళ్ళ కాలేజ్ దగ్గర ఉన్నప్పటి నుంచే ఇద్దరు, ఇతనికేమో ఎడ్యుకేషన్ వెళ్ళిపోయాడు, ఇతనేమో సినిమా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని వెళ్ళిపోయాడు. బట్ ఇద్దరు డిఫరెంట్ ప్యారలర్గా వెళ్ళిపోయి ఒక టైంకి వచ్చి ఇద్దరు కలిసి సినిమా చేశారు. అంటే అనుకున్నది ఎంత బలంగా అనుకున్నారు ఆ రోజు ఫస్ట్ డే. సూపర్. నిజంగా ఇంత మంచి టెక్నీషియన్స్, ఇంత మంచి ఆర్టిస్టులు కలిసి ఒక మంచి ప్రయత్నంతో ముందుకొచ్చారు. ఎప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కొత్త సినిమాతో ముందుకొస్తే, అంటే ఒక కొత్త కథతో ముందుకొస్తే ఎంకరేజ్ చేస్తారు. అలాగే ఎంతోమంది డైరెక్టర్ని ఎంకరేజ్ చేసి హీరోలు చేసి ఇప్పుడు వాళ్ళకు మంచి స్థాయిలో ఉంచారు. జనరల్గా అన్ని లాంగ్వేజ్ల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాంగ్వేజ్కి వెళ్తే వీళ్ళు హర్రర్ సినిమాలు చూస్తారు, వీళ్ళు థ్రిల్లర్ చూస్తారు, ఇట్లా రొమాంటిక్ సినిమాలు చూస్తారని ఉంది. బట్ మన తెలుగులోనే లాంగ్వేజ్ అంటే జానర్తో సంబంధం లేకుండా ఎలాంటి కథ ఉన్నా బాగుంటే, అంటే అర్జున్ రెడ్డిని హిట్ చేసిన వాళ్ళు, ఒక ప్రేమ కథ చిత్రాన్ని హిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే అంటే ఒక కామెడీ సినిమా, ఒక ఫ్యామిలీ సినిమా, హర్రర్ సినిమా, అవతార్ సినిమా, అట్లా జానర్తో సంబంధం లేకుండా కథ బాగుంటే లాంగ్వేజ్తో సంబంధం లేకుండా చూసే మన తెలుగు ఆడియన్స్. సో అలాగే మా త్రిముఖాని ఒక బిగ్గెస్ట్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కొత్త వాళ్ళు. సో మీడియా వాళ్ళు అంటే మా తరపు నుంచి ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా కొంచెం మీ తరపు నుంచే సపోర్ట్ చేసి మీడియాలో ఇంకొంచెం మంచిగా తీసుకెళ్ళి ఒక మంచి సినిమాని ముందుకు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్.